మంత్రి పొంగులేటి కుమారుడు భూమి ఆక్రమించాడని ఆరోపిస్తున్న వట్టినాగులపల్లికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం వెళ్లింది. అక్కడ బాధితులతో మాట్లాడిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వాళ్ళు ఏం చేయాలో తెలియక పోలీసుకు ఫోన్ చేసినారు. ఫోన్ చేస్తే మొదలు పాపం పోలీసులో ఒక సిన్సియర్ అధికారి ఉండే హబీబుల్లా ఖాన్ అని, ఆయన హెల్ప్ చేశాడు. ఆయనకు తెలియదు ఈయన వెనకాల ఎవరున్నారో ఆయనకు కూడా తెలియదు. తెలియక ఏం చేసినాడు, ఎఫ్ఐఆర్ చేసినాడు. ఎఫ్ఐఆర్ చేయడంతో పాటుగా వీరికి రక్షణ కల్పించే ప్రయత్నం చేసినాడు. తెల్లారే అధికారిని ట్రాన్స్ఫర్, తెల్లారే అంటే మాకు అడ్డం వస్తావా, మేము భూములు కొల్లగొడుతుంటే 1000 కోట్ల భూముల మీద మాకు కన్నుబడితే అధికారంలో ఉన్న నేను నాకు అడ్డం వస్తావా అని చెప్పి రెవెన్యూ మంత్రి గారు తెల్లారే ఆ నిజాయితీ పరుడైన అధికారి, ఆయన మామూలు అధికారి కాదు, ప్రెసిడెంట్ మెడల్ ఇంకా ఇతర గౌరవ మెడల్స్ కూడా పొందిన అధికారి ఆయన నిజాయితీకి, అట్లాంటి అధికారిని హబీబుల్లా ఖాన్ ని తెల్లారి వరకు ఎత్తావతలు పడేసినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. వాస్తవం ఏంది అంటే ఈరోజు 60 ఏళ్లు వాళ్ళ చేతుల్లో ఉన్న భూమిని కూడా ఈ దాదాపు 2.5 ఏళ్ల కింద ఆయన మంత్రి గారు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని, రేవంత్ రెడ్డి పలుకుబడిని అడ్డం పెట్టుకుని, ఇద్దరి యొక్క వ్యాపార భాగస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని ఈ రింగ్ రోడ్ కవతలనేమో క్రషర్లు నడుపుతున్నాడు అక్రమంగా. నేను హరీష్ రావు గారు బయట పెట్టింది రింగ్ రోడ్ కివతలనేమో ఇవాళ వ్యాపారాలు కాదు, ఇది అరాచక పర్వం, భూములు గుంజుకునే భూ దోపిడీ, వాళ్ళ భూదాహం కోసం ఇవాళ ఇట్లాంటి నిజాయితీ పరులైన అమాయకులైన వారిని వేధిస్తా ఉన్నారు. ఇవాళ మేము చూపెడుతున్నది మీకు మచ్చుకు ఒకటి, ఇక డీటెయిల్స్ చాలా ఉన్నాయి. హైకోర్టు ఆర్డర్లు ఎట్లా తుంగలో దొక్కినారు, 60 ఏళ్ల నుంచి అధికారం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న భూమిని ఏడి సర్వేని అడ్డం పెట్టుకుని ఎట్లా భూమి బౌండరీస్ మార్చే ప్రయత్నం చేశారు, ఎట్లా మొత్తం కాంపౌండ్ వాళ్ళు గులగొట్టారు, ఎట్లా మిమ్మల్ని జిందా ఇక్కడే అంటే మిమ్మల్ని సజీవంగా ఇక్కడ పాతి పెడతామని చెప్పి ఎట్లా చెప్పారు. మీరు చూడండి, చెట్లే 30-40 ఏళ్ల చెట్లు, ఇవి కొబ్బరి చెట్లు కానీ మామిడి చెట్లు కానీ 30-40 ఏళ్ల చెట్లు. అంటే ఇలాంటి భూములు ఇక్కడ విలువైన ఒక భూమిని మేము మీకు చూపెడుతున్నాం. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్క బాధితులందరూ ఇవాళ మా దగ్గరకు వస్తా ఉన్నారు, మా ఎమ్మెల్యేల దగ్గరికి. నిన్న జరిగిన ఎపిసోడ్ తర్వాత మా దగ్గరకు వస్తా ఉన్నారు. మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో, మా సబితక్క కాన్స్టిట్యున్సీలో, రంగారెడ్డి జిల్లాలో 1000 ఎకరాలు ఇదే పద్ధతుల్లో కొల్లగొడుతున్నారు. ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పారు, ధరణిలో 20 లక్షల ఎకరాల భూమి ప్రాహిబిటెడ్ లిస్ట్ లో ఉంది. ఎందుకంటే రకరకాల పంచాయతీలు ఉంటాయి కాబట్టి ఆనాడు నిజాయితీగా పనిచేసే అధికారులు యాజ్ ఇట్ ఈస్ పెట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పారు, ఆ 20 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలోంచి 100 రోజుల్లో తొలగిస్తాం. ఇది చెప్పిన మాట మేనిఫెస్టోలో. ఇవాళ జరుగుతున్నది ఏంది, 2.5 ఏళ్ల తర్వాత ఇట్లాంటి అమాయకులందరినీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అధికారులను అడ్డం పెట్టుకుని అరాచక పర్వానికి తెరలేపి 1 కోటి ఎకరాల భూమిని ఇవాళ నిషేధిత జాబితాలో పెట్టారు. 22A లో పెట్టారు. ఏం చెప్తున్నారు, డైరెక్ట్ గా మీరు మా దగ్గరకు వచ్చి మీ భూమిలో 50% ఇస్తే మీరు అందులోకెళ్ళి తీసేస్తాం, లేకపోతే తీయం, ఏం చేసుకుంటారో చేసుకోపోండి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి. సతీష్ షా గారు చెప్పిందంతా మీరు విన్నారు. ఇప్పుడు పల్లవి షా గారు వారు हिंदी में और तेलुगु हिंदी जो भी इंग्लिश व्हाटएवर यू हिंदी में बोल दीजिए, जरा बोल दीजिए हिंदी में बोल। हेलो, मैं पल्लवी शाह बोल रही हूँ और मैं इस जमीन की मालिक हूँ और हम दिवाली के बाद अक्टूबर से हम बहुत परेशान हैं और इसकी वजह ये है कि पहले वो लोग हमारे पास मिलने आए, बात करने आए, दैट टाइम हमको नहीं मालूम था कि क्या इंटेंशन है. अब हम रिलेट कर पा रहे हैं. नाउ वन थिंग कि जब उन्होंने आके श्रीनिवासलू जो एडी जो हैं उन्होंने आके सब पॉइंट्स लगाए हमारी जमीन के अंदर, तो वो हमें कुछ अजीब सा लगा. हमारी ऑलरेडी जमीन जो है सर्वे हो चुकी है 2021 में और कोर्ट के अकॉर्डिंगली हमने दीवार भी उठाई.